హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు అయితే మేము చక్రాలు వడియాలు పెడుతున్నాం. దీని ప్రాసెస్ అయితే నాకు తెలీదు. మా చిన్నమ్మ వండిచ్చింది, నేను పెడుతున్నాను అంతే. అయిగోండి మా చిన్నమ్మ పెడుతుంది, నేను జస్ట్ ఇందులో పెట్టడమేనా అనమాట. గిద్దల్లోకి పిండి అదిగోండి మా చిన్నమ్మ ఒత్తుతుంది చూడండి. కేజీ బియ్యం, 300 గ్రాముల సగ్గుబియ్యం రెండు కలిసి పిండి పట్టించుకోవాలి, మరపట్టించుకోవాలి మెత్తగా. వాటర్ వచ్చేసి గ్లాస్ పిండికి 3 గ్లాసులు వాటర్. బాగా వాటర్ మరిగాక దాంట్లో పచ్చిమిరపకాయలు, కారం, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీ వేసి అది మెత్తగా మెరిగాక వాటర్ కాగాక వాటర్లో వేసేసి దించి పిండి కలుపుకోవటమే గట్టిగా, వండ రాకుండా ఇట్లా ఈ కంటెన్సీ వచ్చిందాకా. ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాను చూడండి, ఉండకట్టకుండా సేమ్ అలాగే చేయాలి ఈ ప్రాసెస్. అలా చేసి ఇలా గిద్దల్లో పెట్టుకొని చక్రాల్లో ఇది పెట్టేటప్పుడు ఇద్దరు మనుషులు ఉండాలి ఫ్రెండ్స్. ఒకళ్ళు చక్రాల్లో పెడతాం, ఇంకొకళ్ళు ఒత్తుతా ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూశాను రావడం గమనించాను. ఏమవ్వదు. హాయ్ ఫ్రెండ్స్, అదిగోండి లాస్ట్లో కొద్దిగా పిండి అయితే మిగిలిందనమాట. గిద్దల్లో కూడా పట్టదు, పెట్టినా అది దిగదనమాట. అందుకని చెప్పేసి మా చిన్నమ్మ అయితే వాటిని మనం గుమ్మడికాయ వడియాలంటే చూడండి ఫ్రెండ్స్, ఆ టైప్లో అయితే పెడుతుంది. ఈ వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ ఈ ఊళ్ళో బాగా చేసుకుంటారనమాట. నాకు మా చిన్నమ్మ అలవాటు చేసింది, అందుకే మా చిన్నమ్మ ప్రాణం తీసి మరీ చేయించుకుంటున్నాను. చూడండి ఎంత శాఖగా పెడుతుందో. ఇంత కొసర పిండి కూడా వదిలిపెట్టదు అనమాట మా చిన్నమ్మ. మీరైతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే దీని ప్రాసెస్ మళ్ళీ కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి, దీని గురించి మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్.